మరోసారి ఈ విధంగా మనం కలుసుకొని దేవుని మాటలు మనం నేర్చుకునేటప్పుడు దేవుడు మనందరికీ అనుగ్రహించిన యొక్క సమయాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పెట్టిన యొక్క స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు ఒక విలువైన మన జీవితాలకి చాలా అత్యవసరమైన పాఠాన్ని మనం నేర్చుకుందాం. పాఠం పేరు ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరు? పాఠంలోకి వెళ్ళే ముందుగా కొన్ని ప్రశ్నలు మనం ఆలోచన చేస్తే, మీకు తెలిసినంత వరకు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మీకేం తెలుసు? యేసు అంటే ఎవరని తెలుసు? అసలు యేసుక్రీస్తు ప్రభు వారు నీకేమై ఉన్నాడు అన్న విషయాలు ఒకసారి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా మనమే పరిశీలన చేసుకుందాం, మనమే ప్రశ్నించుకుందాం. లేదా మన కుటుంబంలో భర్తతో అడగండి, యేసు అంటే ఎవరు, యేసు నీకేమవుతాడు? లేదా నీ భార్యతో అడగండి, నీ స్నేహితులతోటి నీ బంధువులతోటి అడగండి, లేదా మన సంఘస్థులతో ఒకసారి మాట్లాడండి, యేసు అంటే ఎవరు? యేసు అంటే ఎవరో మనం ఎంతమందిని ప్రశ్న అడిగినా వాళ్ళందరి నుంచి వచ్చే సమాధానం, ఎంతమందినైతే మనం అడిగామో అంతమంది నుంచి ఒకే ఒక సమాధానం రావాలి, కానీ ఆ సమాధానం రాదు. ఇప్పుడున్న మనము కూడా ఒకసారి మీ మనసులో యేసు అంటే ఎవరో మీ మనసులో ఒక విషయం అయితే ఉంది కదా, ఒకటైతే తెలుసు కదా, అది మనసులో పెట్టుకొని ఈరోజు పాఠం అయిపోయేంత వరకు మనం వింటున్న విషయాలన్నీ ఆలోచన చేసినప్పుడు యేసు అంటే ఎవరో అందరూ చెప్పాల్సిన ఆ సమాధానం ఏంటో కూడా మనం నేర్చుకుందాం. సర్వసాధారణంగా ఇప్పుడున్న సమాజంలో జరుగుతున్న గొడవల విషయాన్ని పక్కన పెట్టేస్తే, ప్రారంభం నుంచి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికున్నప్పటి నుంచి కూడా ప్రభువారి విషయంలో ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో అనుమానాలు. కొంతమంది ఏమో అసలు నువ్వు కేవలం నరుడు మాత్రమే, నువ్వు దేవుడవు కాదు. వాళ్ళ వాదన ఏంటంటే దేవుడైతే నరుడుగా రాడు, దేవుడు ఎక్కడైనా నరుడుగా రక్తమాంసాల్లో వస్తాడా, పాపులున్న లోకంలోకి అడుగు పెడతాడా అనేది వారి యొక్క వాదన. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి సమస్యలే ఉన్నాయి ప్రభువారి విషయంలో. మరి అలాంటప్పుడు ఎవరి పాదాలను పట్టుకొని ఎవరి రక్తంతో మనం పరిశుద్ధులమై పరలోకానికి వెళ్ళాలో ఆయన గురించి మనకు సంపూర్ణంగా తెలియాల్సిన అవసరం లేదా? క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరిగినప్పటికి కూడా మన నాథుడి గురించి పెద్దగా మనకి అవగాహన ఉండదు. కారణం ఏంటంటే మనం అన్నీ చదువుతాం, అన్నిటినీ పరిశీలన చేస్తాం, ఊరికే గుడ్డిగా ఏది పడితే అది నమ్మం. తినే ఆహార విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ, ఉద్యోగ వ్యాపారాల విషయాల్లో కానీ, లేదా ఎక్కడైనా మనం టూర్ వెళ్ళాలనుకున్నప్పుడు కూడా అన్నిటినీ మనము అవగాహన చేసుకుంటాం. ఎందుకనో మరి క్రైస్తవ సమాజం యేసుప్రభు వారి విషయంలో మాత్రం చాలా వెనకబడిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రశ్నల్లో మనకి ఎంతవరకు తెలుసు అసలు ప్రభువారి గురించి? ఆ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా మనకు కూడా చాలా విషయాలు అవగాహన లోపం, మనం తెలుసుకోలేదని, ఆయన గురించి అధ్యయనం చేయలేదని, ఓహో యేసు ప్రభువారు అంటే ఇంత గొప్పవాడా, ఆ స్థాయి మన మనసులో లేదు. అందుకనే క్రైస్తవులు అనబడుతున్న మన మధ్యనే ప్రభువారి విషయంలో ఎన్ని అభ్యంతరాలు, ఎన్ని అనుమానాలు. కనీసం ఒక స్థానిక సంఘములో సేవకుడుకున్న విలువ కూడా లేదు. ఒక స్థానిక సంఘములో ఒక సేవకుడికి ఎంత విలువ ఉంటుందో అంత విలువ కూడా ఆ సంఘానికి శిరసైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి లేదు అని మనం ఎలా చెప్తున్నామంటే వారి మాటలను బట్టి చూస్తే అర్థమవుతుంది. క్రైస్తవేతరులు, క్రీస్తు సంబంధం లేని అన్యజనులు, హైందవులు కానీ, ముస్లిం సోదరులు కానీ, వీళ్ళు కూడా
అంత తక్కువగా, అంత చులకన భావంతో మాట్లాడరు. మరి ముఖ్యంగా క్రైస్తవులు మాట్లాడుతున్నంత చులకన భావం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఆ యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఎవరు? యేసు అంటే మనకేం తెలుసు? మామూలుగా యేసు అంటే ఏంటి అర్థం మనకు తెలిసి, రక్షకుడు అని. రక్షించడానికి వచ్చాడు కాబట్టి రక్షకుడు. ఆ రక్షకుడు యేసు అనే పేరు ఎప్పుడు పెట్టారు? ఒకసారి వాక్యపు వెలుగులోకి ఆలోచించేద్దాం. లూకా సువార్త జాగ్రత్తగా నేర్చుకుందాం. ఖచ్చితంగా వీలైతే నోట్స్ రాయటం అలవాటు చేసుకోండి. మీరు ఎలాగో చదువుకున్నవారే కాబట్టి. 2వ అధ్యాయం 21వ వచనంలో, లూకా సువార్త 2వ అధ్యాయం 21వ వచనంలో, ఆ శిశువునకు సున్నతి చేయబడిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూతలు చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి. ప్రభువైన యేసుక్రీస్తు వారికి యేసు అని పేరు ఎప్పుడు పెట్టారు? 8వ దినాన. దేవాలయంలోకి ప్రభువాన్ని తీసుకుని వెళ్ళి 8వ దినాన ఆయనకి యేసు అని పేరు పెట్టారు. యేసు అనే పేరు పెట్టారు, ఓకే. మరి యేసు అనే పేరు 8వ దినాన్ని పెడితే 7వ దినాన్ని ఏమని పిలుచుంటారు ఆయన్ని? 8వ దినాన్ని యేసు అని పేరు పెట్టారు. యేసు అంటే రక్షకుడు. చూద్దాం అది కూడా. 1వ అధ్యాయము 31వ వచనంలో ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటో కూడా చూద్దాం. అదే లూకా సువార్త 1వ అధ్యాయం 31వ వచనంలో, ఇదిగో దేవుని గర్భము ధరించి నీవు గర్భము ధరించి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై యేసు అను పేరు సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన ఇక్కడ దేవదూత వచ్చి ఆయనకి మరియమ్మ తల్లితో మాట్లాడుతున్నప్పుడు మీరు ఎక్కడ 26 నుంచి చదువుకుంటూ వెళ్తే 6వ నెల గబ్రియల్ దూత గలీలలోని మరియమ్మ తల్లి దగ్గరకు వచ్చేసి మాట్లాడుతున్న సందర్భం అదంతా కూడా. యేసు అని పేరు పెట్టమని దేవదూత వచ్చి చెప్తుంది. ఇప్పుడు మరియమ్మ తల్లికి యేసోపు గారికి పుట్టబోయే శిశువుకి యేసు అని పేరు పెట్టమని దేవదూత చెప్పిన విషయం వీళ్ళిద్దరికి మాత్రమే తెలుసు, సమాజానికి తెలియదు. ఒకవేళ పిలిస్తే ఆ బిడ్డ పుట్టినాటి నుంచి తల్లి అయిన మరి కానీ యేసోపు గారు కానీ ఆ పేరుతో పిలిచి ఉండొచ్చు, ఆధారాలు అయితే లేదు. కానీ సమాజానికి తెలుసా? ఇప్పుడు మనం అందరం కూడా క్రైస్తవులు, క్రైస్తవేతరులు ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభు అనగానే అందరి నోట విన్న విషయం ఏంటంటే ఆయన నిన్న మొన్నటి వాడు, 2000 సంవత్సరం నుంచే ఆయన యొక్క జీవితం ప్రారంభమైందని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా ఒక వీడియో చూసినప్పుడు ఒక యాంకర్ అడుగుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారే సృష్టి కార్యక్రమాలు మొత్తం చేశాడు, విశ్వము మొత్తం ఆయనే చేశాడు అని చెప్తున్నప్పుడు అవతల సేవకుడు అతను ఏమంటున్నాడంటే, అంటే 2000 సంవత్సరం నుంచే సృష్టి ఉందా, అంతకుముందు లేదా అంటున్నాడు. వాళ్ళు అడగటంలో న్యాయం ఉంది. ఎందుకంటే వారి దగ్గర పరిశుద్ధ గ్రంథం లేదు, దేవుని మాటలు వారి చేతిలో లేదు. వారు అడగటానికి న్యాయం ఉంది. ఇప్పుడు క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా దేవుని మాటలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉన్నప్పుడు సృష్టి గురించి కానీ, దేవుని గురించి కానీ, మానవుని గురించి కానీ, విశ్వం అంతటి గురించి ఈ యొక్క గ్రంథములో ఉంది. దీన్ని ప్రతిరోజు మనం చదివి పఠిస్తే, ధ్యానిస్తే దేవుని యొక్క సహాయంతో సమస్తం మనకు అర్థం చేస్తాడు పరిశుద్ధాత్మ. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలో మనకి ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి. మత్తయి సువార్తలో కూడా ఆయన ఎందుకు భూలోకానికి వచ్చాడు? మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనములో, ఆమె యొక్క కుమారుని కని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును
కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టిదు అనెను. యేసు అని పేరు పెట్టని కారణం ఏంటి? తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షిస్తాడు కాబట్టి యేసు అనే పేరు. జాగ్రత్తగా ఆలోచించండి. రక్షిస్తున్నాడు కాబట్టి, రక్షించడం అనేది ఒక పని, ఒక క్రియ, ఒక పనికి సంబంధించిన పేరు. అది యేసు అనేది ఒక పనికి సంబంధించిన పేరు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కేవలం రక్షించడం కోసం మాత్రమే వచ్చాడా? కానీ క్రైస్తవులకు కానీ క్రైస్తవేతరులకు కానీ ఏం తెలిసిందంటే యేసు ప్రభు అంటే యేసు 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 అంటున్నారే కానీ ఆయనకి సంబంధించిన పూర్తి సమాచారం బైబిల్లో ఉన్నప్పుడు కూడా మనం అర్థం చేసుకోవట్లేదు. దాన్ని మనం తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయటం లేదు. కాబట్టి యేసు అనగానే నిన్న మొన్నటివాడని క్రైస్తవేతరులు ఎలాగ మాట్లాడుతున్నారు, మనము కూడా, అంటే దేవుని పిల్లలు అనుకుంటున్న మనము కూడా యేసుక్రీస్తు ప్రభు అనగానే ఒకలాంటి చులకన భావం. ఎందుకంటే ఆయన హై ప్రొఫైల్ ఏంటో తెలియలేదు కాబట్టి. ఆ హై ప్రొఫైల్ ఏంటో తెలిస్తే ఆయన ఎంతగా గౌరవించాలో అసలు ఆయన సన్నిధికి వెళ్ళటానికి కూడా మనకు ధైర్యం చాలదు. కానీ ఆ విషయాలన్నీ కూడా మనం పట్టించుకోకుండా ఆయన ఏదో నాలాగా రక్తమాంసాల్లో ఉన్నాడు, ఒక మనిషిలాగా కనబడుతున్నాడు, నేనున్న భూలోకంలో ఉన్నాడు, నేను తిన్నదే తింటున్నాడు, నేను పీల్చిన గాలే పీలుస్తున్నాడు, నేనుంటున్న సూర్యుని కింద ఆయన కూడా ఉన్నాడని ఒక చులకన భావంతోనే ఉన్నారు. అందుకనే క్రైస్తవ సమాజానికి యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఏంటో అర్థం కాలేదు. కానీ దేవునికి మహాకృపను బట్టి మనం ఈరోజు ఉన్న కొద్దిపాటి సమయంలో మనం కొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వీలైతే నెక్స్ట్ కూడా దీన్ని కంటిన్యూ చేసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ టైం ఎక్కువైపోయింది కాబట్టి. అయితే కొన్ని ప్రాథమిక విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కూడా సమాజంలో మనం వింటున్న వార్తలు ఏంటంటే యేసుని ఏమని నమ్మితే మనకు నిత్యజీవం అని చెప్తున్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనంలో యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు ఇవి వ్రాయబడింది. చాలు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడెను. ఇప్పుడు యేసుని ఏమని నమ్మాలి మనము? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితే మనకి జీవం వస్తుందని ఇక్కడ రాయబడింది. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యోహాను గారు చూడండి, ఏదైనా ఒక పుస్తకంలో, బైబిల్లో ఒక పుస్తకంలో 66 పుస్తకాలు ఉన్నాయి కదా, ఒక పుస్తకంలోని ఒక వచనాన్ని మనం తీసుకునేటప్పుడు ఆ పుస్తకాన్ని రాయటానికి కలిగిన ఆ నేపథ్యం ఏంటి, ఆ పుస్తకం రాయటానికి కారణం ఏంటో కూడా తెలియాలి. అది తెలిస్తే మనం ఏ వచనాన్ని చదివినా ఆ వచనములోని భావం మనకు అర్థమవుతుంది. ఆ యొక్క పుస్తకం రాయబడిన కారణం ఏంటో మనకు తెలియకుండా మధ్యలో ఒక వచనాన్ని పట్టుకొని ఇదిగో యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మితే చాలు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మితే చాలు, మీకు పరలోకం వస్తుంది, మీకు జీవం వస్తుందని రాయబడింది. మంచిదే, యేసు దేవుని కుమారుడని ఖచ్చితంగా నమ్మి తీరాలి. అయితే ఇది ఒక్కటి నమ్మితే సరిపోతుందా? అది మన ఆలోచన చేద్దాం. ఈరోజు మనం అక్కడి నుంచే ప్రయాణం చేద్దాం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఆ ఒక్కటి నమ్మితే సరిపోతుందా? 100% యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మాలి. అయితే మనం లాస్ట్ క్లాసులో కుమారుడు అనబట్టానికి కొన్ని కారణాలు చూసాం, గుర్తుందా? కుమారుడు అనబట్టానికి ఒక 6 కారణాలు చూసాం. దేన్ని బట్టి కుమారుడు అనబడుతున్నాడు? కన్నదాన్ని బట్టి, పెంచిన దాన్ని బట్టి, మార్గాన్ని నిర్దేశకం చేసిన దాన్ని బట్టి, గైడెన్స్ని బట్టి, ఒక ఉన్నత స్థితిలో అతను ఉండటానికి కారణమయ్యాడు కాబట్టి, లేదా ఒక జాతిని బట్టి, ఇలా ఒక 6 కారణాలు చూసాం. ఈ 6 కారణాల్లో ఉన్నది ఒకే వ్యక్తి, కానీ సందర్భాన్ని బట్టి అతడు కుమారుడుగా ఎంచబడుతున్నాడు, కానీ కన్నది మాత్రం ఒక్కడే. ఇక్కడ మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలో కూడా
యేసు దేవుని కుమారుడు అని నమ్మటానికి కారణాలేంటో మనకు తెలియాలి కదా. ఇంకొక మాట కూడా చెప్తున్నాను ఇక్కడ. కేవలం యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని కుమారుడు మాత్రమే అనబడ్డా? మనిషి కుమారుడని ఉంది, మరియ తల్లి కుమారుడని ఉంది, మరియం కుమారుడని ఉంది, యేసోపు గారి కుమారుడని ఉంది, దావీదు కుమారుడని ఉంది, అబ్రహాం గారి కుమారుడని ఉంది. ఇలా ఇన్ని కారణాలు కనబడుతున్నప్పుడు మరి దేవుని కుమారుడు అంటే కూడా కారణాలు ఉంటాయి కదా. ఆ కారణాలు ఏంటో మనం తెలుసుకోకుండా కేవలం యేసుని దేవుని కుమారుడిని నమ్మితేనే పరలోకం వస్తుందంటే మరి మిగిలిన విషయాలన్నీ మనం పక్కన పెట్టేసేద్దామా? సమాజంలో ఎలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కేవలం నరుడే అనేవాళ్ళు ఉన్నారు, కేవలం ఆయన నరుడే, ఆయన దేవుడు కాదు అనేవాళ్ళు ఉన్నారు. లేదంటే ఒకవేళ ఆయన దేవుడు అయితే నరుడుగా రాడు అనేవాళ్ళు ఉన్నారు. రెండు గ్రూపుల వారు ఉన్నారు, ఇప్పుడే కాదు ప్రారంభం నుంచి కూడా. కొన్ని సందర్భాలు చూద్దాం, ఆలోచన చేయండి. అంటే వీళ్ళు ఎక్కడైతే ప్రశ్నించారో ఆ ప్రశ్న దగ్గర నుంచే వెళదాం. దేవుడైతే నరుడుగా రాడు, దేవుడైతే నరుడుగా రాడు, ఆయన కేవలం నరుడు అనే వాళ్ళకి మనం ప్రశ్నించడం మాత్రమే కాదు, కానీ మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథముల నుంచి మనము కూడా వాళ్ళు అడిగిన ప్రశ్నకి మనం కూడా నేర్చుకున్న ప్రయత్నం చేద్దాం. కొన్ని సందర్భాలు చూద్దాం, చూడండి. మత్తయి సువార్త, అదే ఇందాక మనం చదువుకున్న మత్తయి సువార్తలోనే ఆయన కేవలం రక్షించడం కోసం మాత్రమే వచ్చాడా? కాదు కదా. ఎన్నో పనులు ఉన్నాయి, ఆ పనులను బట్టి ఆయనకి ఎన్నో పేర్లు కూడా ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎన్నో పనులు ఉన్నాయి, ఆ పనులు బట్టి ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. 23వ వచనం కూడా చూడండి. 22-23 చదువు. ఇదిగో కన్యక గర్భవతి, కుమారుని కన్ను, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టెదరు. ఇమ్మానుయేల్ అనే పేరుకి అర్థం ఏంటిది? దేవుడు మనకు తోడని అర్థం. పైన ఏం చూసాము? యేసు అంటే రక్షకుడు అని చూసాము, యేసు అంటే రక్షకుడు అని చూసాము. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడని అర్థం. ఇప్పుడు రక్షకుడని మాత్రమే నమ్మితే సరిపోతుందా? ఇమ్మానుయేల్ అని నమ్మొద్దా? చూద్దాం, అలాంటి విషయాలు చాలా ఉన్నాయి, ఒకసారి ఆలోచించేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనంలో కూడా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనంలో, ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుని జీవించి ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయి ఆత్మ ఆయను. ఈ కడపటి ఆదాము ఎవరు? ఆయన కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రక్షకుడిని నమ్మేసి, ఇమ్మానుయేలుని నమ్మేసి, కడపటి ఆదామని నమ్మకుండా ఉందామా? ఆయన గురించి ఎన్ని విషయాలైతే ఉన్నాయో అవన్నీ నమ్మితేనే పరలోకం వస్తుంది. కేవలం ఒక్కదాని విషయంలోనే మనం నమ్మితే ఈ మిగిలినవన్నీ ఎందుకు రాయించినట్టు దేవుడు? ఆ పనులన్నీ చేసిన అసలు ఎవరి కోసం? అవన్నీ మన కోసమే. మొదటి ఆదాము ద్వారా పాపం భూలోకంలోకి వస్తే, ఆ రెండవ ఆదాము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆ పాపానికి పరిష్కారం దొరికింది. ఇప్పుడు ఆ పాపానికి పరిష్కారం దొరికిన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి క్షుణ్ణంగా మనకు తెలియకపోతే ఆ పరిష్కారం ఎత్తకు మనం ఎలా వెళ్తాము? పరిష్కారం ఎత్తకు మనం వెళ్ళాలంటే ఆయన స్థాయి ఏంటో మనకు తెలియాలి, ఆయన ఎందుకు వచ్చాడో మనకు తెలియాలి, ఆయన చేసిన కార్యక్రమాలన్నీ మనకు తెలిసినప్పుడే మనం అక్కడికి వెళ్ళగలుగుతాం. అయితే అవన్నీ కూడా చేస్తుంది నా కోసం అని నమ్మాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ నా కోసము చేస్తున్నాడని మనం నమ్మినప్పుడే ఆయన దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనంలో చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో ఆయన గొర్రె పిల్లని రాయబడి ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు గొర్రె పిల్లని రాయబడి ఉంది. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు యేసు, ఇమ్మానుయేలు, కడపటి ఆదాము, గొర్రె పిల్ల కూడా. అయితే దేవుడైతే నరుడుగా రాడండి అనే వాళ్ళకి
ఇప్పుడు ఆయన గురించి రాయబడిన మాట ఇంకోటి ఏంటో చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనములో, యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనములో, ఆయన గొర్రెలకు మంచి కాపరి. ఇప్పుడు ప్రభువారిని ఏమని నమ్ముదాం మనం? గొర్రెని నమ్ముదామా, గొర్రెల కాచే కాపరని నమ్ముదామా? ఏది నమ్మాలి? దేవుడైతే నరుడుగా రాడండి, మంచిదే. ఇప్పుడు గొర్రె కాపరి అవుతుందా? గొర్రె కాపరి అవుతుందా? కాపరి గొర్రె అవుతుందా? అంటే బైబిల్ మనం ఎలా అర్థం చేసుకోవాలో చూడండి. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో బైబిల్ రాయబడింది కాబట్టి ఆ పరిశుద్ధాత్మ సహాయంతోనే మనం అర్థం చేసుకుంటేనే మనకు బైబిల్ అర్థమవుతుంది. ఇప్పుడు బయట లాజిక్లన్నీ బైబిల్ దగ్గర నడవు. దేవుని స్థాయిలోనే ఆలోచించాలి. ఇప్పుడు నరులుగా మనము మన స్థాయి, మన సామర్థ్యం, మన బ్రెయిన్ ఎంతవరకు పనిచేస్తుంది? దేవుని స్థాయి వరకు మనము ఆలోచన చేయలేము. ఇప్పుడు మన ఆలోచన ప్రకారం ఏంటి? మన లాజిక్ ఏంటిది? గొర్రె కాపరి అవుతుందా? గొర్రె కాపరి అవదు, కాపరి గొర్రె అవడు. కానీ ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం బలైపోవడానికి వచ్చిన గొర్రెను మనం నమ్మాలా? నమ్మితేనే నిత్యజీవమా? లేదండి ఈయన నా పాపం కోసం చనిపోవడానికి వచ్చాడని ఆయన గొర్రె కాదు నాకు తెలియదంటే మనకు పరలోకం వస్తుందా? ఆయన రక్తంలో నా పాపానికి విమోచన దొరుకుతుందని మనం వెళితేనే కదా. యెషయా గ్రంథం 53 అధ్యాయాలు మనం చదివితే ఆయన అంతగా ఎందుకు తలదించుకున్నాడు? యెషయా గ్రంథం 53 అధ్యాయం మొత్తం మనకు అవే ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఆయన గొర్రె మరియు మంచి కాపరి కూడా. ఆయనే కాపరి, ఆయనే గొర్రె కూడా. ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ముఖ్యమైన మూలరాయి అంటే ఏంటి? పునాదిలో మనం ప్రారంభం రాయేస్తాం కదా, కార్నర్లోకి రాయేస్తాం కదా, అది మూలరాయి. అది ఎక్కడ ఉంటుంది? భూమిలో కింద ఉంటుంది కదా, కార్నర్లో భూమిలో కింద ఉంటుంది. ఇప్పుడు ఆయన గురించి రాయబడిన మాట చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1:18లో, కొలసీలకు రాసిన పత్రిక, సంఘము అను ఆయన శరీరమునకు ఆయన శిరస్సు. శిరస్సు ఎక్కడ ఉంటుంది? శిరస్సు అంటే పైన ఉండేది, రాయి అంటే ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది. పునాది ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది. ఇప్పుడు శిరస్సు అని నమ్ముదామా, మూలరాయి అని నమ్ముదామా? ఏదని నమ్మాలి? ఇది అర్థమవుతుందండి? మన నాథుడు గురించి, మనల్ని రక్షించడానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనం ఎలా అర్థం చేసుకోవాలో, కేవలం దేవుని కుమారుడిని మాత్రమే నమ్మితే నిత్యజీవం వస్తుంది అనుకుంటే, ఇప్పుడు మనం గొర్రెని నమ్ముదామా, మంచి కాపరాన్ని నమ్ముదామా, మూలరాయని నమ్ముదామా, లేదు ఈయనే శిరస్సు అని నమ్ముదామా? ఏదని నమ్మాలి? లేదు ఇమ్మానుయేలుని మాత్రమే నమ్మితే సరిపోతుందా? లేదండి దేవుడైతే నరుడుగా రాడండి అనే లాజిక్ ఇక్కడ ఏమైనా వర్కౌట్ అవుతుందా? ఇంకా చూద్దాం. అదే యోహాను సువార్త, ఇందాక మనం చదువుకున్న యోహాను సువార్తలోనే 10వ అధ్యాయము 9వ వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో, నేనే ద్వారమును అంటున్నాడు. ఆయనే డోర్ అంట. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనే డోర్ అంటున్నాడు. అదే 14వ అధ్యాయము 6వ వచనం చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గము. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్గమా డోరా? ఇప్పుడు మార్గమని నమ్ముదామా, డోర్ అని నమ్ముదామా? అర్థమవుతుందండి యేసుక్రీస్తు ప్రభువు గురించి మనం ఎంతగా అర్థం చేసుకోవాలో? లేదండి నేను కేవలం ఇదొక్కటి మాత్రమే నమ్ముతాను అంటే పరలోకం వస్తుందా? మరి ఇవన్నీ చేస్తుంది ఎవరి కోసం? గొర్రెల కాపరిగా వచ్చింది. ఇప్పుడు ఆ కాపరి ఎవరిని కాస్తున్నాడు?
ఆయన గొర్రెలకు మంచి కాపరి తన మంద కోసం ప్రాణం పెడుతున్నాను అన్నాడు, పెట్టాడు. ఆ మంద ఎవరు? మనమేగా. ఆ మంద మనమైనప్పుడు ఆయన కాపరిని నమ్మాలా? మనల్ని కాస్తున్నాడని నమ్మాలా? నమ్మకపోతే పరలోకం వస్తుందా? లేదు, నా పాపం కోసం బలైపోవడానికి వచ్చిన గొర్రె పిల్లని నమ్మాలా? ఇప్పుడు గొర్రెని నమ్ముదామా, కాపరిని నమ్ముదామా? లేదంటే ఒకటే నమ్ముతామంటామా? ఇప్పుడు మనం సంఘములకు రావటానికి ఆయనే డోరు, ఆయనే ద్వారం. ఇప్పుడు సంఘంలోకి మనం నడిపించడానికి మార్గం కూడా ఆయనే అంటున్నాడు. పరలోకానికి వెళ్ళడానికి ఆయనే మార్గం. ఈ సంఘమే కదా దేవుని రాజ్యం ఎత్తబడుతుంది. దేవుని ఎద్దకు వెళ్ళటానికి ఆయనే మార్గం. ఇప్పుడు మార్గం అని నమ్ముదామా, డోర్ అని నమ్ముదామా? అంటే మానవ లాజిక్లు ఏవి కూడా దేవుని దగ్గర సరిపోవు, వర్కౌట్ అవ్వవు. సో మన లాజిక్లు ఏమున్నా సరే బయట చూసుకోవాలి, కానీ బైబిల్ దగ్గర అప్లై చేయడానికి కుదరదు. లేదంటే నేను ఒకటే నమ్ముతానని గట్టిగా. ఇప్పుడు చూడండి, మనకు తెలిసిన సహోదరులు కూడా చాలామంది, మీకు పరలోకం వెళ్ళాలంటే యేసుప్రభుని ఏమని నమ్మాలి? ఇందాక మనం చదువుకున్న మాట, దేవుని కుమారుడని నమ్మితేనే పరలోకం. మరి ఇవన్నీ వదిలేద్దామా? ఇవన్నీ వదిలేద్దామా? అదే 14వ అధ్యాయంలో ఉన్నాం కదా, ఆయనే జీవం అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నేనే జీవం అంటున్నాడు. ఆయనే మరల ఏమంటున్నాడు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో, అదే యోహాను సువార్త 6వ అధ్యాయంలో 35వ వచనంలో, ప్రభువైన యేసుక్రీస్తు నేనే జీవాహారం అంటున్నాడు. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారం నేనే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు జీవమా, జీవాన్నిచ్చే ఆహారమా? రెండు అని నమ్మాలా? లేదు ఒకటి నమ్మితే సరిపోతుందా? చూస్తున్నారండి ఎంత అజ్ఞానంగా మనకి వాక్యాన్ని బోధిస్తున్నారు. వీళ్ళ లాజిక్లు ఏమైనా పనిచేస్తాయా? ఫస్ట్ చదువుకున్న దానికి రెండోసారి చదువుకున్న దానికి అసలు సంబంధమే ఉండలేదు. కానీ రెండు పాత్రలు ఆయన పోషిస్తున్నాడు. మన కోసం చనిపోవడానికి వచ్చిన గొర్రెలాగా ఆయన పాత్ర పోషిస్తున్నాడు. ఆ మందను కాస్తున్న కాపరిలాగా ఆయనే కనపడుతున్నాడు. మనకి జీవాన్ని ప్రసాదిస్తుంది ఆయనే. ఆ జీవానికి అవసరమైన ఆహారాన్ని ప్రసాదిస్తుంది ఆయనే. ఆయనే మార్గము, ఆయనే డోరు. ఇంతగా ఆలోచిస్తామండి మనం ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభువు గురించి. ఇవన్నీ చదవడానికి 5 గంటలు కష్టపడ్డాను నేను. 5 గంటలు కష్టపడి నేర్చుకొని ఇవన్నీ నోట్స్ రాసుకొని వచ్చాను. అంతగా మనం అర్థం చేసుకుంటేనే మనం రక్షించబడి పరలోకానికి వెళ్ళగలం. ఇప్పుడు మనం ఉద్యోగం కోసమే మంచి మంచి ర్యాంకులు సాధించినప్పుడు వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు స్టూడెంట్స్ని, అమ్మ మీరు ఎంతసేపు చదివారమ్మా అని వాళ్ళని అడుగుతుంటే 14 గంటలు, 18 గంటలు, మినిమం 10 గంటల లోపు ఎవరు చెప్పరు ర్యాంకులు సాధించిన వాళ్ళు. అంత సాధించి, అంత సంపాదించి, అంత గొప్ప జాబ్లో స్థిరపడిన తర్వాత అవన్నీ ఎంతవరకు ఉపయోగపడతాయి? కేవలం ఆ 6 అడుగుల వరకే కదా ఉపయోగపడేది, సమాధి వరకే కదా. మరి ఎంత సాధించి సంపాదించింది అన్ని 6 అడుగులు ఆ సమాధి వరకు ఉపయోగపడుతున్నప్పుడు, మరి పరలోకానికి వెళ్ళటానికి మనం ఎంత కష్టపడాలి, ఎంత నేర్చుకోవాలి, ఎంత సమయాన్ని వెచ్చించాలి అక్కడ. కానీ అవేవి మనం కష్టపడకుండా దేవునికి మహాకృపను బట్టి ఎంతోమంది దైవజనులు మనకి వాక్యాన్ని నేర్పిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మన చేతులు చాలా సులువుగా ఇచ్చేశాడు. కొంతమంది ఫ్రీగా కూడా ఇస్తున్నారు, కానీ దాన్ని మనం మాత్రం చదవం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఎంత వీలైతే అంత ఎక్కువగా ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివి ధ్యానిస్తూ పఠిస్తూ, ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మకుండా ఉంటేనే మనం పరలోకానికి వెళ్ళగలుగుతాం. నేను చెప్పినా, అన్న చెప్పినా, ఇంకెవరు చెప్పినా కూడా, లేదా అన్నవాళ్ళు చెప్తే రైట్ అని గుడ్డిగా ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. ఎందుకంటే మనము నమ్మితే మోసపోయేది మనమే. అది బైబిల్లో అలా ఎందుకుందో కూడా మనం పరిశీలన చేయాలి. ఆ స్థాయికి మనం వెళ్ళాలి. అన్నిటిని పరిశీలన చేస్తాం కదా లోకంలో. బియ్యం కొనడానికి పోతేనే కొత్త బియ్యమా, పాత బియ్యమా, ఎన్ని నెలల బియ్యం ఇన్ని అడుగుతున్నామే. తింటే మళ్ళీ 4 గంటలకు ఆకలేస్తుంది.
ఇంకా ఆయన గురించి రాయబడిన మాట చూద్దాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఒక 2 విషయాలు చూసుకొని ముగించుకుందాంలే. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనములో, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఎవరి చిగురు? ఈయన కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారే. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పండి మాట. ఆయన యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. అదే ఆయన గురించి రాయబడిన మాట ఇంకొక మాట చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనములో, 16వ వచనములో, చివరి పేజీలో ఉంటుంది, లాస్ట్ పేజీ. సంగముల కోసము ఈ సంగతులను గూర్చి మాకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురు. ఆయనే వేరంట, ఆయనే చిగురంట. వేరు ఎక్కడుంటుంది, చిగురు ఎక్కడుంటుంది? వేరేమో భూమిలో ఉంటుంది, చిగురు ఎక్కడుంటుంది? చెట్టుకు పైన ఉంటుంది. ఇప్పుడు ఆయన వేరని నమ్ముదామా, చిగురని నమ్ముదామా? ఏది నమ్మితే పరలోకం వస్తుంది? రెండును నమ్మాలి. రెండూ నమ్మాలి. లేదండి నేను ఒకటే నమ్ముతాను, ఇన్నాడు నమ్మాను అన్నాం అనుకోండి, నష్టం ఎవరికి? అసలు ఇవన్నీ పాత్రలు పోషిస్తుంది ఎవరి కోసం? ఈ పాత్రలన్నీ పోషిస్తుంది ఎవరి కోసం అండి? ఆ మనిషి ఎవరు? నేను అనుకోవాలి ఎవరికి వాళ్ళం. నా కోసమే అనుకుంటేనే రక్షణ. మనుషులంటే వాళ్ళు ఎవరల్లో అన్నట్టు ఉంటుంది మనకి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో, ఆయనే పస్కా పశువు అంట. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనే పస్కా పశువు అంట. కాబట్టి మన కోసం తలదించుకున్నాడు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, యెషయా గ్రంథం 53లో, ఎందుకు ప్రభువా అంతసేపు తలదించుకున్నావు అంటే ఎవరి కోసం? నిశ్చయంగా ఆయన మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను, మన అతిక్రమములను అతడు గాయపరచబడెను, మన దోషములను అతను నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఇవన్నీ ఎవరి కోసం? నా కోసమే. ఇప్పుడు ఆయన పస్కా పశువు, గొర్రెపిల్లలాగా తలదించుకున్నాడు. ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభుని గొర్రెపిల్లలాగానే చూద్దామా? ఆయన గురించి రాయబడిన మాట చూడండి. ఇంకోటి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో, ఆయన యోధా గోత్రపు సింహం అంట. 5వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు యోధా గోత్రపు సింహం. ఇప్పుడు గొర్రెపిల్లని చూద్దామా, సింహం అని చూద్దామా? ఇప్పుడు దాకా గొర్రెపిల్లలాగా చూసాం కాబట్టి ముఖాన్ని ఉమ్మేసినా, ముళ్ళ కిరీటం పెట్టినా, కొట్టినా, తిట్టినా, అవమానించినా, హేళన చేసినా సరే అన్నీ సహించాడు. కాబట్టి ఓహో ఈయన కూడా నాలాంటి వాడు, ఏం చేయలేనివాడు. బయట సమాజంలో మనం వింటున్నాం కదా, 3 మేకులు పీక్కలేకపోయాడు, ఈయనేం దేవుడు అని అంటున్నారు కదా. ఆ 3 మేకులు పీక్కలేకపోవటానికి కారణం ఏంటో తెలిస్తే ఈ మాటలు మాట్లాడు. 3 మేకులు పీక్కొని వస్తే నీకు నాకు రక్షణ భాగ్యం ఉండదు. చనిపోయి తిరిగి లేస్తే కదా ఆయన గురించి ఎంతగా గొప్పగా చెప్పుకునేది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, సమాజంలో ఎన్ని అవాంతరాలు, ఎన్ని అభ్యంతరాలు ఆయన మీద వచ్చినా సరే, ఎన్ని అనుమానాలు వచ్చినా సరే, వాటన్నిటికీ పరిష్కారం మన చేతిలో ఉన్న బైబిల్లోనే ఉంది. ఇప్పుడు ఆలోచించేయండి, ఎన్ని విషయాలు చూసాం మనం. రక్షకుడు, ఇమ్మానుయేలు, ఇంకా ఆయనే గొర్రెపిల్ల కాపరి, ఆయనే మార్గము, ఆయనే ద్వారము, ఆయనే జీవము, ఆయనే జీవాహారము, ఆయనే శిరస్సు, ఆయనే చిగురు, ఆయనే వేరు, ఆయనే గొర్రెపిల్ల, ఆయనే సింహం.
ఏది నమ్ముదాం? ఒకటి రెండు నమ్మితే సరిపోతుందా? మరేంటి దేవుని కుమారుడు అంటేనే పరలోకం అంటున్నారు? ఇప్పుడు అది ఒక్కటి నమ్మితే సరిపోతుంది, ఇవేవి నమ్మాల్సిన అవసరం లేదా? ఎన్ని ఉన్నాయో తెలుసా ఇలాంటివి? ఒక 100 రాసుకొని వచ్చాను. వీళ్ళ లాజిక్ల ప్రకారము దేవుడైతే నరుడుగా రావడానికి కుదరదు, ఈయన కేవలం నరుడే అంటున్నారు. దేవుని కుమారుడనే నమ్మాలి, మనిషిగానే నమ్మాలి. మరి ఇప్పుడు సింహాన్ని నమ్ముదామా, గొర్రెపిల్లని నమ్ముదామా, కాపరని నమ్ముదామా, గొర్రెని నమ్ముదామా? ఏదని నమ్మాలి? అన్నీ నమ్మితేనే పరలోకం. కానీ ఇవన్నీ నమ్మితేనే నిత్యజీవం అని మాత్రం మన బైబిల్లో లేదు. విషయం ఏంటంటే ఇవన్నీ నమ్మితేనే పరలోకం అని లేదు, నిత్యజీవం అని లేదు. నువ్వు దేవుని కుమారుని క్రీస్తు అని నమ్మితేనే పరలోకం అని అందాలని నమ్మాలి 100%. అయితే అలా ఎందుకు నమ్మాలో మనకు తెలియాలి. ఆ యోహాను సువార్త గ్రంథకర్త యోహాను గారు ఆ పుస్తకం రాయటానికి కారణం ఏంటో మనకు తెలిస్తే ఖచ్చితంగా ఆయన దేవుని కుమారుడనే నమ్మాలి. 31వ వచనంలో 31వ వచనంలో అది ఒక్కటి చదివేసి ముగించుకుందాం. చదవండి. యోహాను సువార్త 20:30. మరియు అనేకమైన సూచక్రియలు యేసు తన శిష్యుల ఎదుట చేశాను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉన్నవి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లు నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి రాయబడి అనేక రాయబడి. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన ఎన్నో సూచక్రియలు ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు, కానీ మీరు యేసు దేవుని కుమారుని క్రీస్తు అని నమ్మితే చాలు మీకు పరలోకం అని చెప్తున్నాడు. అయితే ఏం చెప్పాలనుకుంటున్నాడు అన్న విషయాలన్నీ కూడా మనకు తెలియాలి. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని మన విషయాలన్నీ అర్థం చేసుకున్నప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని మనం ఏమని నమ్మాలో మనకు అర్థమవుతుంది. ఈరోజు మనం విన్న పాఠాన్ని బట్టి మరి మీకు ఎంతవరకు అర్థమైందో ఏం అర్థమైందో నాకు తెలియదు, కానీ మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. సమాజంలో ఎవరు ఎలా ఉన్నా సరే మనకి రక్షణ ఆయన ద్వారానే కలుగుతుంది కాబట్టి, మనకి రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కలుగుతుంది కాబట్టి ఆయన గురించి వీలైనంత ఎక్కువగా మనం నేర్చుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఎందుకంటే ఆయనే మనకు దిక్కు. మనం ఈ లోకంలో ఎంతకాలం ఉంటామో తెలియదు, ఏ క్షణమైనా మనకి పిలుపు రావచ్చు. సో ఇప్పుడు ఆ పిలుపుని అందుకొని మనము దేవుని యొద్దకు వెళ్ళాలంటే ఆయనే మార్గము, ఆయనే జీవం కాబట్టి ఆయన ద్వారా మనం ఎన్ని విషయాలు నేర్చుకుంటే అంత మంచిది. లేదండి వాళ్ళు అలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారు అలాంటి భ్రమలో మనం ఉండద్దు. ఎందుకంటే మన చేతిలో కూడా బైబిల్ ఉంది, దేవుడు మనకు కూడా కొద్ది గొప్ప జ్ఞానం ఇచ్చాడు, మనం కూడా కొద్దిపాటి చదువుకున్నాం కాబట్టి తెలుగు అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు బైబిల్ చదవండి, ప్రతిరోజు బైబిల్ చదవండి ప్రార్థనా సహాయంతో. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు సేవకులు అనుకుంటున్న వారు చెప్పినా సరే అది వాక్యంలో అలాగ ఉందో లేదో పరిశీలన చేయండి. మీరు సోషల్ మీడియా రోజు చూస్తూనే ఉంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు పెద్దలు అనుకుంటున్న వారు కూడా. అదేమంటే దానికి మళ్ళీ రెఫరెన్స్లు కూడా చూపిస్తున్నారు. ఆ వివరణ కనీసం వేరే వాళ్ళు ఎందుకు కౌంటర్ ఎక్కలేదు లేదు, జరుగుతుంది, చాలా జరుగుతుంది. అంటే మొత్తం అవమాన పాలు చేసేస్తున్నారు. అవును, ఒకళ్ళేమో ప్రేయర్ చేస్తే సిలిండర్ వచ్చేస్తుంది అంటుంది, ఒకరు ప్రేయర్ చేస్తేనేమో ఇరిగిపోయిన కాలు అదిగిపోయింది అంటుంది, ప్రేయర్ చేస్తే డబ్బులు కట్ట పక్కకు వచ్చింది అంటుంది. ఇవన్నీ అబద్ధాలు ఎందుకు చెప్పినా నాకు అర్థం కాదు. చేయను కూడా అంట అలా కదా. ఆయన ఏం చెప్పాడు, ఈ ఆఖరి క్షణాల్లో అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి మరణాలు సంభవిస్తాయి, భూకంపాలు వస్తాయి, యాక్సిడెంట్లు అయితే ఏదో రకంగా సంభవించి చచ్చిపోతారు. ఆ టైంలో నేనే క్రీస్తునని అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు, వాళ్ళు ఇలా చెప్తారు, ఇలా మాయ చేస్తారని చెప్పింది కదా, అదే వస్తుంది కదా ఇక్కడ. కానీ వాళ్ళు మరి టీవీలో మళ్ళీ అక్కడ వందల మంది వేల మంది ఉంటున్నారు. వాళ్ళ టీవీలో హిందూస్ ఎదురుగా డిబేటు, వాళ్ళు ఏదన్నా అడిగితే సమాధానం రావట్లేదు, ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. మరి అలాంటప్పుడు డిబేట్లోకి వెళ్ళడం ఎందుకు? ఫేమస్ అయిపోతారు కదా. ఏంటి ఫేమస్ అయిపోతాయి? వాళ్ళని చూస్తారు 10 మంది. నిజంగా కొత్తగా వచ్చి కూడా ఏం అర్థం కాదు. అలా చూస్తే వీళ్ళంతా దొంగల, క్రిస్టియన్స్ అంటారు కానీ అందరూ దొంగలని అంటున్నారు. ఒకేసారి ఫస్ట్ అనేది వాళ్ళు అనేస్తున్నారు కదా. మన మా డాక్టర్ అమ్మ అడుగుతుంది, మీ ఛానల్ ఏదో ఛానల్లో చూసిందంట ఆమె,
నేను ప్రార్థన చేస్తే నా గ్యాస్ అయిపోయింది, ఇంటికాడ వచ్చేసి అలాగ ప్రార్థన చేయగానే ప్రార్థన చేసి కళ్ళు తెరవగానే పక్క వచ్చి గ్యాస్ ఉన్నదని చెప్పేసి ఏమి డ్యాన్స్లో డ్యాన్స్లు వేసి ఇలా రకరకాల ప్రార్థన చేస్తే కడుపు వస్తుందంటే, ప్రార్థన చేస్తే పిల్లలు పడతారంటే, ప్రార్థన చేస్తే జాబ్ వస్తుంది. ఎందుకే మీరు అందరు ఇక్కడ కష్టపడి పని చేస్తున్నారు, వెళ్ళి ఏదో సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోరదా అని హేళన చేస్తున్నారు. హేళన చేస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు అదే తాటలో వెళ్ళిపోతున్నారు. అసలు వాళ్ళంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. చాలామంది మళ్ళీ ఈ బైబిల్ కాలేజీలో ఉన్న ప్రిన్సిపాల్స్ కూడా ఉన్నారు అందులో. పెద్ద పెద్ద కాలేజీలకి ప్రిన్సిపాల్ ఉన్నారు. ఎంటెక్, ఎంఏ, త్రిబుల్ఈ, లేకపోతే ఎంఏ థియాలజీ అవి చాలా పెట్టుకుంటున్నారు. పేర్లో 2 బంతులు వెళ్ళిపోతుంది కింద వాళ్ళ నేమ్స్ చదువుకున్నాయి సర్టిఫికేట్లు చూస్తే. కానీ లాస్ట్కి ఇక్కడికి వచ్చేటప్పటికి విలేకరు చెప్పిన దానికి కూడా ఇలా సమాధానం ఇవ్వట్లేదు. యాంకర్ చెప్పిన సమాధానం చెప్పడానికి సమాధానం లేదు. పక్కన ఇంకొకటి వచ్చి ఫోన్ మీద కాల్ చేసి అడుగుతుంటే వాడికి సమాధానం. ఎందుకు మరి అలాంటి అసలు డిబేట్లో ఎందుకు పాల్గొనాలి? సమాధానం చెప్పలేనప్పుడు వెళ్ళటం ఎందుకు? ఇప్పుడు మొన్న ఆయన చనిపోయారు కదా, ఆయన పేరు ప్రవీణ్ గారు. ఆయన అన్నీ చెప్పాడు. ఏ సమాధానం అడిగితే హైందవుల గురించి కానీ అసలు ఈ వేల గురించి కానీ ఎక్కడి నుంచి అసలు ఆ పురాణాల కాడి నుంచి మొత్తం ఏ టు జెడ్ ఏ బుక్ లేకోకుండా నోటి నుంచి చెప్పేస్తున్నాడు. అవును. దానికి ఆ గుండె అయిన అదిరిపోయి ఏం చేయాలని తెలియట్లేదు. అది క్రైస్తవుడు అంటే లేలే అట్లా ఉండాలి. డిబేట్ లో పాల్గొంటే అట్లా ఉండాలి. అసలు క్రైస్తవేతం ఎట్లా వచ్చింది, మీది ఎలాగొచ్చింది, మీది ఎలాగొచ్చింది, బ్రాహ్మణ్స్ ఎలా తెలియాలి. మొత్తం అది ఆ రకంగా ఉండి నువ్వు సేవ చేయి. నీ దగ్గరికి డబ్బులు రాకపోయినా పర్వాలేదు. ఆయన డబ్బుల గురించి ఆలోచించలేదు. ఆయన అవును, అవసరం లేదు. ఆయనకి డబ్బుల గురించి ఆలోచించలేదు. ఆయన చాలా నేను విన్నాను. అయ్యి ఒక్కదానికి వేరేవాడు సమాధానం లేదు. కాదంటే మనవాళ్ళు కొంతమంది వెళ్ళిపోయి వాడు మమ్మల్ని అందరినీ అవమానపరుస్తున్నారు. ఆయన వేసేయండి కావాలంటే మేము కూడా ఎంత ఇస్తామని చెప్పేసి లాలూజ్ అయిపోయి ఇచ్చి చంపించేసి అంట. లేలే రియలీ బ్రదర్ అది. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ బయట పెట్టేస్తున్నాడు కదా ఈయన. అందులో ఉన్నట్టుగా చెప్పేస్తున్నాడు. ఎట్లా నచ్చుతుంది? దొంగలంతా బయటకు వచ్చారు. పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు దొంగలు, చిన్నోళ్ళు కాదు కదా. ఇప్పుడు మనలాంటి సంఘాలు అంటే సరే వాడితో మనకెందుకు తలకని మంది చూసుకుందాం అనుకుంటాం. మనం చాలా చిన్న కోట్ల మీద వచ్చేసి వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు నా దగ్గర 1,00,000 మంది వస్తున్నారు, 2,00,000 మంది, 4 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు అంటున్నారు కదా. బంగారం వస్తున్నాయి, వెండి వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి కదా. అటువంటి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి వాళ్ళే తలకు 5,000, 5 లక్షలు, 10 లక్షలు ఇచ్చి ఇందులో మా సహకారం కూడా ఉంటుంది నీకు అని చెప్పి వెంట పెట్టి ఇచ్చేసారంట. తెలుసా? అంత దారుణం చేశారు. ఏ మాటకైనా ఆయన తీసుకొస్తాడు. అది ముస్లిం గురించి మొత్తం చదివేసిండు, హిందువుల గురించి, హైందవుల గురించి, అందరి గురించి. ఈ ప్రపంచ దేశాల్లో ఉన్న అన్నీ కూడా ఏ గ్రంథం దేని గురించి చెప్పింది, ఎప్పుడు పుట్టింది, ఎక్కడి నుంచి వచ్చింది, అన్నీ హిందుత్వం ఎప్పుడు వచ్చింది, క్రైస్తవత్వం ఎలా వచ్చింది, అన్నీ నోటి మీద పుష్పం పక్కన పెట్టేసి చెప్పాడు. మొత్తం ఫీడ్ అయిపోయినాయి. నేనే వండదు ఆయన్ని చాలా వింటాను. అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు, డ్యూటీ దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు వింటా ఉంటాను. అన్నీ చెప్తుంటే తర్వాత ఇలా వస్తాయి కదా, ఏలి ఒకటి ఇటు చూస్తే అందులో అసలు పొంతనే ఉండదు. అసలు పొంతన ఉండదు. వాళ్ళు చెప్పేది అన్ని మాయ మాటలే చెప్తున్నారు. మనవుల ద్వారానే మనకి అవమానం పాలైపోతుంది, రెస్పెక్ట్ లేకపోకుండా పోతుంది బయట. కానీ నాకు అదే గుర్తొస్తుంది. అంత్య దినాలలో అపాయమైన కారణాలు వస్తాయి, ఇవి జరుగుతాయి, ఇది జరుగుతాయి, ఇది జరుగుతాయి, నేనే అదే వస్తారంటే ఇప్పుడు వీళ్ళందరూ వాళ్ళే, వీళ్ళందరూ వాళ్ళే దేవుడు చెప్పిన వాళ్ళే. వాళ్ళు కోడేలు వేషం వేసుకుని వచ్చే సంఘంలో కూర్చుని చెరప కోరుతారంటే వాళ్ళు ఎక్కించి ప్రార్థన అంట. క్రికెట్ ఆడతారా? మా గుడికాడకు వస్తే అర్థం చేసుకోలేకపోతున్నారు. అట్లా అసలు నాకు ఆయన చాలా అదైతే వెళ్తున్నావు చర్చి కానికే, నేను క్రీస్తాంగానికి వెళ్తున్నా అని చెప్పింది. నువ్వు క్రీస్తాంగానికి వెళ్ళకు, భక్త్ సింగ్ సంఘానికి వెళ్ళడానికి వెళ్ళు, నా వాక్యం వినని చెప్తున్నాడట. అట్లా మనుషులు సంఘానికి వెళ్ళినా, పెంతెకోస్తుకి వెళ్ళినా, లూథరన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈ బైబిల్లో ఏం చెప్తుందో అదే బోధించాలి. ఎక్స్ట్రా ఎందుకు ఇందులో మనకు?
ఇందులో ఉందా ప్రార్థన చేస్తే గ్యాస్ వస్తుందని? ఏముండదు. లేదు. దయ్యాలు వెలగొట్టామన్నాడు, కళ్ళు తెరిపించామని చెప్పాడు, గుడ్డివారికి కళ్ళు తెరిపించామని చెప్పాడు, కుంటివారిని నడిపించామని చెప్పాడు, దయ్యాలు పెట్టిన వాళ్ళని దయ్యాలు వదలగొట్టామని చెప్పాడు ప్రార్థనాపూర్వకంగా. ఆ మంచి కార్యాలు చెప్పాడు. అవి మానేశారు. ఎక్కడెక్కడ పోయి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు పాపులర్ అయిపోవాలి. మెయిన్ పాపులర్ అయిపోవాలి, దాని ద్వారా డబ్బులు వచ్చేయాలి. ఇది కొంచెం తెలిసినోడికి పర్వాలేదు, సత్యం అనేది లేదు తెలిసినోడికి పర్వాలేదు. ఎవడన్నా కొత్తగా అటాచ్ అవుతారు కదా, 2-3 వారాలు వచ్చి నమస్తే నాయన ఇక్కడికి వెళ్ళొచ్చు ఇదని కదా, దాన్ని వెళ్ళిపోతే బాగుంటుంది. అట్లా తయారైపోయారు జనాలు, తెలుసా నీకు? ఓకే, చాలా ముగించుకుందాం. ఓకే. కాబట్టి ప్రియ దేవుని సంగమా, పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతిరోజు దేవుని యొక్క సహాయంతో ప్రతిరోజు గ్రంథాన్ని చదవాలి. మనం బైబిల్ చదవకపోతే ఖచ్చితంగా మోసపోతాం. బైబిల్ రాయబడింది మన ఆత్మను పరలోకానికి చేర్చడం కోసం, మన ఈ భూలోకంలో బ్రతకడం కోసం మాత్రమే కాదు బైబిల్ రాయబడింది. మనం పరలోకంలో చేర్చబడటం కోసం బైబిల్ రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా భూలోకానికి వచ్చింది మనల్ని పరలోకానికి తీసుకొని పోవటానికి. సో ఇప్పుడు ఆయన భూలోకంలో మనకి ఏది ఇచ్చినా కూడా, ఒక మాట జ్ఞాపకం చేస్తాను, పరలోకంలో మనకి ఏది ఇచ్చినా కూడా రక్షణ లేదనుకోండి ఏం ఉపయోగం? శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ శిష్యులకి ఏమి ఇచ్చాడు? ఆయన వాక్యాన్నే ఇచ్చాడు. ఆయన అనుకుంటే ఏమి ఇవ్వగలడు? సమస్తాన్ని ఇవ్వగలడు. ఆయన నోటి మాటతో విశ్వాన్ని కలిగించిన దేవుడు ఆయన చనిపోయి తిరిగి వెళ్ళిపోతూ కేవలం ఆయనకి వాక్యాన్ని ఇచ్చాడు. చివరి ప్రార్థన మనం యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చదువుతాం. కాబట్టి ప్రియ దేవుని సంఘం, మనం ఏం ఆలోచన చేయాలంటే మనం ఈ లోకంలో బ్రతకటం కోసం క్రైస్తవుడు అవ్వాల్సిన అవసరమే లేదు. మనం పరలోకానికి వెళ్ళటం కోసం క్రైస్తవుడు అవ్వాలి. కాబట్టి ఆ విషయాలన్నీ మనకు అర్థం కావాలంటే ఇప్పుడున్న ఈ యొక్క సోషల్ మీడియా అభివృద్ధి చెందింది కాబట్టి మనము మోసపోవటానికి ఎక్కువ అవకాశం ఉంది, పాపం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా బైబిల్ చదవాలి. ఆ బైబిల్ చదివేది కూడా మనకు అర్థం కాకపోతే వాక్యాన్ని బాగా ఎవరు వివరించగలరో వాళ్ళ దగ్గర మనం తర్ఫీదు పొందాలి. లేదంటే వీళ్ళు పెద్ద సేవకులు అండి, వీళ్ళు బాగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, ఆ లోకంలో కనపడటానికి చాలా గొప్ప కనపడుతున్నారు, ఖచ్చితంగా మోసపోతాం. ఎందుకంటే మనకి కొద్దిపాటి బైబిల్ అవగాహన ఉందనుకోండి, వాళ్ళు చెబుతుందా రైటా రాంగ్ అనే విషయం మనకు అర్థమవుతుంది. మనకి ఏ అవగాహన లేకుండా అసలు మనం బైబిలే ఓపెన్ చేయకుండా అక్కడికి వెళ్ళిపోయి ఒక మాటలు వినేసి వచ్చామనుకోండి ఖచ్చితంగా మోసపోతాం. కాబట్టి అలాంటి పరిస్థితి మనకు లేకుండా మన లాస్ట్ టైం క్లాస్లో విన్నాం, మన సొంత రక్షణ మనం భయంతో వణుకుతో కాపాడుకోవాలి. మీ సేవకుడు కూడా, మీ సంఘ పెద్దలు కూడా మీ చేయబట్టుకొని మిమ్మల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళాలి. ఎవరికి వాళ్ళకే భూలోకానికి వచ్చే ఒంటరిగా, అదేవిధంగా ఒంటరిగానే మరలా మనం పరలోకానికి వెళ్ళాలి. ఎవరి సొంత రక్షణ విషయంలో వారికి భయము, భక్తి, బాధ్యత ఉండాలి. అలాంటి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన మా నాయన స్తోత్రం తండ్రి. ఇంతవరకు మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ కృపలో భద్రపరిచి కొన్ని విలువైన మాటలతోనైనా ఈ యొక్క సాయంకాల దినమున మమ్మల్ని హెచ్చరించి బలపరిచి మమ్మల్ని ఆలోచింపజేసినందుకే మీకే స్తోత్రం తండ్రి. కేవలం మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏ విషయాల్లో మేము నమ్మాలో, 1-2 విషయాలు మేము నమ్మితే పరలోకం వస్తుందనే భ్రమలో మేము ఇంతకాలం ఉన్నాము తండ్రి. అలా మాకు ఎంతోమంది బోధించారు, అదే నిజం అనుకున్నాము. కానీ వాస్తవాలను తండ్రి మేము అర్థం చేసుకోవటానికి, ప్రతిరోజు బైబిల్ చదవటానికి మాకు అర్థం చేసినందుకు కూడా స్తోత్రం తండ్రి. మహోన్నతుడా, మా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కోసం ఎన్ని పనులు మీరు కేటాయించారో ఆ పనులను బట్టి ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. కానీ వాస్తవానికి ఆయన దేవుడు. మీ యొక్క స్థానాన్ని వదిలి మమ్మల్ని రక్షించడం కోసం మాత్రమే